నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి జగన్ బంధువు బాలినేని జనసేనలో చేరిన రాజకీయంగా ప్రయోజనం అయితే కనిపించడం లేదు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరారు బాలినేనితో పాటు ఆయన అనుచరులు కూడా జనసేనలో చేరిపోయారు. బాలినేనికి పదవి ఇస్తారనే ప్రచారం కూడా సాగినా ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలు అయితే అప్పగించలేదు. ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి కూటమి ప్రభుత్వంలో ఒంగోలు నియోజకవర్గ రాజకీయం నాటకీయ పరిణామాల మధ్య సాగుతుంది. అప్పట్లో బాలినేని ఎమ్మెల్సీ సీటు కావాలన్న అభిలాష ఉన్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ ఆశ అయితే నెరవేరలేదు. దాదాపు 8 మాసాలుగా బాలినేని ఎదురు చూస్తూ ఉండగా ఎటువంటి స్పష్టత అయితే రాలేదు. ఇప్పటి వరకు ఒంగోలులో కూటమి నేతలు బాలినేనితో కలిసి పనిచేసేందుకు ముందుకు రావటం లేదు. బాలినేని కూటమిలోకి రావటాన్ని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో తమను ఇబ్బంది పెట్టిన బాలినేనితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. అటు జనసేనలోని ఒక వర్గం కూడా బాలినేనితో అంటిముట్టగానే ఉంటుంది. ఈ క్రమంలోనే పార్టీలో పట్టు కోసం, జిల్లా ఆధిపత్యం కోసం బాలినేని కొత్త ఎత్తుగడ మొదలుపెట్టారు. జిల్లాలో పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలన్న ప్లాన్లో ఉన్నారట. అందుకే పార్టీ మారతానంటూ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారట. కొద్ది రోజులుగా బాలినేని మళ్ళీ వైసీపీలోకి వెళుతున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. అలా జరిగే ఛాన్సెస్ లేవు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరుల చేత అలాంటి ప్రచారం చేయిస్తున్నాడనే పుకార్లు కూడా ఇప్పుడు షికారులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల మార్కాపురం సభలో పవన్ కళ్యాణ్ వేదిక పైన బాలినేని మెరవటం, ఆయనకు మద్దతుగా జనసేనాని మాట్లాడటం చర్చనీయాంశంగా మారిపోయింది. ఒంగోలులో మొన్నటిదాకా బాలినేని వర్సెస్ దామచర్లగానే రాజకీయం నడిచింది. ఎప్పుడైతే బాలినేని జనసేనలో చేరాడో అప్పటి నుంచి ఒంగోలులో 3 ముక్కలాట నడుస్తుంది. బాలినేని కూటమి నేతలతో కలిసి నడవలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనసేనలో రియాజ్, బాలినేని 2 గ్రూపులుగా రాజకీయం నడుస్తుంది. కొందరు పాత జనసేన నేతలు బాలినేని వర్గంతో కలిసి నడుస్తుండగా జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ ఆధ్వర్యంలో మరో వర్గం కార్యకలాపాలు చేస్తుందట. ఆ ఇద్దరు పోటాపోటీ కార్యక్రమాలతో సాగుతుండగా కూటమి ప్రభుత్వం మాత్రం రియాజ్ వర్గాన్నే కలుపుకుని పోతుంది. కూటమి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు రియాజ్ వర్గం సన్నిహితంగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతుంది. వాస్తవానికి బాలినేని జనసేనలో చేరికను అటు దామచర్ల ఇటు రియాజ్ అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశారు, కానీ కుదరలేదు. ప్రస్తుతం బాలినేనికి జిల్లా అధ్యక్ష పదవిని అందుకుంటే టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా ఇబ్బందే. బాలినేని విమర్శిస్తూ వస్తున్న దామచర్ల జనార్దన్ అతనితో కలిసి కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడరు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా రియాజ్ వర్గాన్ని ఎమ్మెల్యే వర్గం ప్రోత్సహిస్తుందట. అయితే ఇటీవలే జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్కు లైవ్ స్టాక్ డెవలప్మెంట్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. దాంతో జిల్లా జనసేనకు కొత్త బాస్ను నియమిస్తారని టాక్ కూడా నడుస్తుంది. రియాజ్ కార్పొరేషన్ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే సంకేతాలు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వెలువడుతున్నాయి. దాంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి అధ్యక్ష పదవి వస్తుందని ఆయన వర్గం చాలా ధీమాగా ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటనలో పాల్గొన్న సమయంలో బాలినేని పైన ప్రత్యేక గౌరవం చూపించారు. ఆయనను అత్యంత సన్నిహితుడిగా అభివర్ణించడమే కాకుండా నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకుడిగా కూడా పొగిడారు. కుటుంబంలో కొత్త వ్యక్తి వస్తే కొన్ని సమస్యలు వస్తాయని సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ పరిణామం అప్పటి వరకు జనసేనలో బాలినేని వ్యతిరేకించిన కొందరికి ఇది పెద్ద షాక్లా మారిపోయింది. అయితే బాలినేని అసంతృప్తిని చల్లార్చేందుకే పవన్ అలా మాట్లాడి ఉంటారని జనసేన వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఎందుకంటే జనసేనలో బాలినేని శ్రీనివాస్ చేరాక పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనదైతే లేదు. బాలినేని నమ్మొద్దని, ఆయన తన వ్యాపారాలు రాజకీయ స్వార్థం కోసమే వచ్చారని జనసేన వర్గాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపైన హైకమాండ్ కూడా పునరాలోచనలో పడిందట. జిల్లాలో వర్గపోరును కంట్రోల్ చేసి పార్టీని ఒకతాటిపైకి నిలబెట్టే వ్యక్తి కోసం అధిష్టానం విస్తృత సర్వేలు చేస్తుందట. అయితే ఎలాగైనా బాలినేని వర్గం మాత్రం జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఆధిపత్యం చెలాయించాలని ఆరాటపడుతుంది. పవన్ కళ్యాణ్ తనకు అండగా ఉంటారన్న నమ్మకంతో బాలినేని సాగిపోతున్నట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ బాలినేనితో కలిసి పనిచేసేందుకు మాత్రం అటు టీడీపీ నేతలు ఇటు జనసేన ఒక వర్గం మాత్రం ససేమేరా అంటుంది.
ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.